ఎస్. సో కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల వంశీ గారు వెళ్ళిపోతున్నారు కాబట్టి ముందుగా వంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వి హ్యావ్ వంశీ పైడిపల్లి గారు? గుడ్ ఈవినింగ్. ఫస్ట్ నాస్టీ నాగు ఆయన పేరేంది? నాస్టీ స్టారా? నువ్వు మాట్లాడినాక మాట్లాడు కష్టమేనా ఇక్కడ. బట్ బేబీ ట్రైలర్ ఇదే స్క్రీన్లో అనుకుంటా సాయి. ఇక్కడే లాంచ్ చేసాం. ఎస్, సేమ్ ప్లేస్. ఆ రోజు వర్షం పడింది. సరే, ఆ రోజు జూలై కాబట్టి వర్షం పడింది అనుకున్నా. ఇప్పుడు మేలో కూడా వర్షం పడ్డది ఈరోజు. సో ఐ థింక్ బేబీ తర్వాత ఐ థింక్ ఈ సినిమా కూడా ఆనంద్ కెరియర్లో స్పెషల్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అండ్ విషింగ్ కేదార్ అండ్ వంశీ గారు ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అనురాగ్ టూ. అండ్ చైతన్య, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ మ్యూజిక్. ఐఎమ్ జస్ట్ కైండ్ ఆఫ్ ఆ రెండు పాటలు విన్నాను, చాలా బాగున్నాయి. అండ్ ఇమాన్యుల్, ఆల్ ద వెరీ బెస్ట్. నేను జబర్దస్త్లో చూస్తూ వచ్చాం. సో ఇక్కడ ఐ థింక్ యూ జస్ట్ గోయింగ్ టు అరైవ్ ఆఫ్టర్ దిస్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్. I just heard about you. All the very best for the great beginning. And everybody on the stage. And first Vijayendra Prasad గారికి నమస్కరించుకున్నాను. సారీ సార్. అండ్ ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే, నయన్, ఆల్ ద వెరీ బెస్ట్. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ యువర్ డెబ్యూ ఆర్ సంథింగ్. I think Vaishnavi debuted on the same stage here for the trailer. So wishing the same luck to you too. తర్వాత ఆనంద్ గురించి చెప్పాలి. ఇందాక నాస్టీ స్టార్ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అన్నట్టుగా వచ్చాడు అన్నారు. సో ఏ ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా కానీ ఒక లెన్స్ ఉంటుంది ఎప్పుడైనా. ఇండస్ట్రీ వాళ్ళకైనా కానీ, బయట చూసే ఆడియన్స్కి అయినా ఏదైనా కానీ, ఈయన వల్ల ఇతను ఈజీగా వచ్చేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా వాళ్ళకే చాలా కష్టం. ఎందుకంటే వచ్చి ఆల్రెడీ ఒక బ్యాగేజ్తో వచ్చి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. అలాగ ఆనంద్ వచ్చాడు, దొరసాని చేశాడు, మిడిల్ క్లాస్ మెల్డీస్ చేశాడు, పుష్పక విమానం చేశాడు. సరే, అబ్బాయి ఏదో బాగానే ఉన్నాడు అని అనుకున్నారు. కానీ సాయి రాజేష్ రూపంలో బేబీ అనే సినిమా ఆనంద్కి వచ్చింది. అది నిజంగా ఆనంద్ ఆ సినిమాలో ఒక 2 సీన్స్ ఉంటాయి. ఒకటి హర్ష వచ్చి అమ్మాయి ఇలాంటిదిరా అని చెప్పే సీన్ ఒకటి. 2 లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే ఫుట్ బోర్డ్ మీద వచ్చే సీన్ ఒకటి. ఆ 2 సీన్లు చూశాక మాత్రం ఆనంద్ హాజ్ అరైవ్డ్ అనిపించింది. సో ఐ థింక్ దిస్ ఈజ్ అ డిఫరెంట్ పాత్ ఆనంద్ ఇస్ టేకెన్. అండ్ సో ఇప్పుడు విజయ్ దేవరకొండ దారి వేరు, ఆనంద్ దేవరకొండ దారి వేరు. సో ఐ థింక్ బోత్ హ్యావ్ టేకెన్ డిఫరెంట్ పాత్స్. అండ్ విషింగ్ ఆనంద్ దేవరకొండ ఆల్ ద వెరీ బెస్ట్ విత్ గమ్ గమ్ గణేష. అండ్ May 31st డెఫినెట్గా ఇంకో సూపర్ హిట్ తన కెరీర్లో రావాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ సారీ ఉదయ్ అసలు డైరెక్టర్ కొల నుంచి వచ్చి డైరెక్టర్ మర్చిపోవడం. కమేరా ఉదయ్, ప్లీజ్. ఉదయ్ డెబ్యూ ఇది. సో ఐ నో హౌ స్పెషల్ దిస్ ఈజ్ ఫర్ హిమ్. అండ్ ఆ రోజు ఇక్కడే సాయి రాజేష్ గురించి చెప్పాను దట్ డెఫినెట్గా సాయి రాజేష్ పేరు బేబీ తర్వాత మారుమోగుద్దని. అండ్ నౌ సాయి రాజేష్ ఇదే బేబీని హిందీలో తీస్తున్నాడు చాలా పెద్ద ఎత్తున. సో వీ షుడ్ ఆల్ టెల్ అవర్ విషెస్ టు హిమ్. అండ్ అలాగే ఉదయ్ కూడా ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టాలని తను కూడా, I think he should go places. I wish you all from the heart, brother. Thank you and sorry for missing your name. Thank you so much. Thank you.